నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక ప్రెసిడెంట్ గారి అబ్బాయి. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, విజయవాడలోని ఒక నర్సింగ్ హోమ్ ముందు ఒక గుర్రపు బండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఆ మధ్యనే ఎన్నుకొనబడిన పూర్ణానందం దిగి లోపలికి వస్తూ అక్కడే ఉన్న నర్సును చూసి, బండిలో మా ఆడవాళ్ళున్నారు అంటూ పట్టిన చెమట తుడుచుకుంటూ చెప్పాడు. అతన్ని ఆ ఆసుపత్రికి రావటం చేత ఇంతకు ముందే ఎరుగున్న ఆ నర్సు ఆదరా బాదరా బండి దగ్గరకు వచ్చింది. మూలుగుతున్న ఆమెను ఆమెతో పాటు వచ్చిన ఆడవాళ్ల సాయంతో లోపలికి తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టింది. ఆసుపత్రికి వచ్చాక పూర్ణానందం వారి కామేశ్వరి మూలుగు మరింత పెద్దది చేసింది. నర్సు గబగబా పైకి పరిగెత్తినట్టే వెళ్ళి డాక్టరమ్మ గారిని పిలుచుకువచ్చింది. ఆవిడ పరీక్షించి ఇంజెక్షన్ ఒకటిచ్చి గదిలో అడ్మిట్ చెయ్యి అంటూ పైకి వెళ్ళిపోతుంటే ఆపుచేశాడు పూర్ణానందం. డెలివరీ 1 గంటలో అవుతుందా అని అడిగాడు. గంట అని తనలో తని నవ్వుకుని, రాత్రి 1 గంట లోపుగా రావచ్చు, ఇప్పుడేం కంగారు పడవలసిన పని లేదు అంటూ వెళ్ళిపోయింది డాక్టర్ జగదీశ్వరి. ప్రెసిడెంట్ పూర్ణానందం ఆ వచ్చిన వాళ్ళు అసంతృప్తిగా ముఖం పెట్టారు. ఆ డాక్టర్కు పరీక్ష చేయటం సరిగ్గా రాదులా ఉంది. లేకపోతే ఆ మనిషి అలా బాధతో మెలికలు తిరిగిపోతుంటే రాత్రికి పురుడు రావటం ఏమిటి అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటకి అంతా నిజమేనన్నట్లు తలూపారు. ఆ మాట వింటూ మరింత పెద్దగా కామేశ్వరి మూలుగుతుంటే, వెళ్ళవమ్మా నర్సమ్మ, పైకి వెళ్ళి ఆవిడని పిలుచుకురా, వచ్చి సరిగ్గా పరీక్ష చేయమను, ఓ 6 గంటలో ప్రసవించేటట్టు చూడమను, చేత కాదంటే చెప్పమను, మరో పెద్ద డాక్టర్ అమ్మకి చూపిస్తాను అంటూ చిందులు తొక్కసాగాడు పూర్ణానందం. ఆ మాటే అక్షరాల వినిపించి వచ్చింది నర్సు. డాక్టర్ అమ్మకి కోపం వచ్చినా తమాయించుకుని మళ్ళీ లేబర్ రూమ్కి తీసుకెళ్లి పరీక్ష చేసింది. నర్స్, మరో ఇంజెక్షన్ ఇవ్వు అంటూ ఏమీ అనకుండానే పైకి వెళ్ళిపోయింది. నర్సు అలాగే ఇంజెక్షన్ చేసి గదిలో పడుకోబెట్టి, మీరలా ఏ కాఫీయో తాగిరండి అంటూ చెప్పి తను కూడా పైకి వెళ్ళింది. ఒట్టి ఆర్భాటమే గాని అసలైన పెయిన్స్ కావు అవి, వాళ్ళకి తెలియదు, చెబితే అర్థం కాదు అంది విసుగ్గా జగదీశ్వరి. అవునన్నట్లు తల పంకించింది నర్స్ మేరీ. ప్రెసిడెంట్ భార్య కామేశ్వరి కాసేపటికి నిద్రపోయి అందరినీ రక్షించింది ఆ పూటకి. సరిగ్గా అదే సమయంలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పూర్ణానందం ఇంట్లో భార్యకి పరిచర్యల కోసం, ఇంట్లో పనిపాటల కోసం ఏర్పాటు చేసిన పద్మావతి అనే 22 ఏళ్ల పడుచు తన పూరిపాకలో నెలలు నిండకుండానే నొప్పులారంభమయ్యి నానా అవస్థ పడుతుంది. ఆ ఊళ్ళో వైద్య సహాయం ఏమీ లేదు. నాటుమంత్రసానే ఆ ఊరికి పెద్ద డాక్టరు. చేతనైనా కాకపోయినా కేసును మాత్రం పట్నం దాకా పంపించదు. అలా వెళ్లాలన్నా కొందరు డబ్బు ఖర్చవుతుందని బెంగతో వెళ్లరు, కొందరికి డబ్బు లేక వెళ్లరు. వెళ్లాలని సాహసించిన వాళ్ళు గతుకుల రోడ్డులో వెళ్లటానికి తలప్రాణం తోకకి వస్తుంది. నాటుమంత్రసాన్ని చుక్కమ్మే వచ్చింది. ఆమె అంటేనే పద్మావతికి అదురు. అయినా తప్పదు. నువ్వేదో పాపం చేశావే, లేకపోతే 7 నెలలు నిప్పులెందుకు వస్తాయి అంది చుక్కమ్మ వస్తూనే. పద్మావతికి జవాబిచ్చే ఓపిక లేదు. అలా బాధపడుతూనే ఉంది. రాత్రి 12ంటికి కామేశ్వరికి ఆపరేషన్ చేసి మగబిడ్డను తీశారు. ఆమె ప్రసవించిన గంటకు పద్మావతి కూడా మగబిడ్డనే కన్నది. కొడుకు పుట్టాడన్న ఆనందంతో 1కి 10 పూర్ణానందం. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా అజాపజా లేకుండా పోయిన భర్తని తలుచుకుని కన్నీరు కార్చింది పద్మావతి. పిల్లాడు అడ్డాంతరంగా పుట్టాడు. దేవుడి మీద భారం వేసి పెంచు, బతికి బట్ట కట్టినప్పుడు సంతోషిద్దువు గాని అంటూ చుక్కమ్మ అనే వ్యంగ్య వ్యక్తులకి మండిన తమాయించుకుంది పద్మావతి. తన భర్త చిన్నారావును ప్రెసిడెంట్ పూర్ణానందం పని మీద పంపి 7 నెలలు దాటినా ఆ పనేమిటో గాని ఇంటికి మాత్రం రాలేదు. వస్తాడన్న ఆశ కూడా ఇప్పుడు పద్మావతికి లేదు. పద్మావతికి పుట్టిన బిడ్డ సన్నగానే ఉన్నాడు. నెలలు నిండని బిడ్డ ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. ఇది ఏ పెద్ద ఆసుపత్రిలో అయితే ఏ దూదిలోనో ఎక్కడో పడుకోబెడతారట. ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ పూరిపాకలో పుట్టిన వీడు నిజంగా పెరిగి పెద్దవాడైనప్పటి మాట అనుకుంది బాధగా పద్మావతి. కామేశ్వరి కొడుకు చాలా బరువే ఉన్నాడు. అంతా సంతోషంగా 11వ రోజు బాబుని ఇంటికి తీసుకువచ్చారు. బారసాల అంటూ ఘనంగా విందు ఏర్పాటు చేస్తుంటే, ఆ పద్మావతి ఎక్కడ చచ్చింది, పిల్లాడిని చూసుకోకుండా అంటూ రంకెలు వేసింది కామేశ్వరి.
దానికి కొడుకు పుట్టాడు అంటూ అందించింది ఒక ఆమె. ఆ మాట వింటూ కళ్ళు మెటకరించి చూసింది కామేశ్వరి. దానికి కొడుకు పుట్టడమేమిటి అంది వెటకారంగా. ప్రపంచంలో మగబిడ్డని కనే అర్హత తనకే ఉన్నట్టు మరెవరికీ లేనట్టు, మిగిలిన వారంతా మనుషులే కానట్టు. మరే దరిద్రమా అని దేశంలో జనాభా ఎందుకు పెరిగిపోతుందని ఇదిగో ఇలాంటి తలకు మాసిన వారి వల్లే అంటూ వ్యాఖ్యానించింది. 7 నెలలు పుట్టినా బాగానే ఉన్నాడు ఇప్పటి వరకు, మరో ఆమె అందించింది. అదే మురిపెంలే, నెల గడిచి చేస్తే అప్పుడు వాడి బతుకు అంటూ హేళనగా నవ్వింది కామేశ్వరి. ఏమే పద్మావతి రాలా అంటూ వచ్చాడు పూర్ణానందం. దానికి కొడుకు పుట్టాడట. ఆ మాట వింటూ అదిరిపోయాడు పూర్ణానందం. దానికి అప్పుడే నెలలు నిండాయా? లేదు, లేకుండానే పుట్టాడట. ఇంకేం అనలేదు పూర్ణానందం. ప్రెసిడెంట్ గారింట్లో నామకరణోత్సవానికి ఆ గ్రామంలోని వాళ్ళందరినీ భోజనాలకి ఆహ్వానించారు. అందరితో పాటు పద్మావతికి కూడా పిలుపు వచ్చింది. విని నిర్లిప్తంగా ఊరుకుంది పద్మావతి. 7 నెలలో పుట్టిన గుంట విధవ ఎలా ఉన్నాడోనన్న రంది పట్టుకున్న కామేశ్వరి పద్మావతిని పిల్లాడిని తీసుకురమ్మని 2 సార్లు కబురు పెట్టింది. పూర్ణానందం కూడా ఒకసారి పిల్లాడిని తీసుకురమ్మని చెప్పటంతో పొత్తిళ్లలో బిడ్డను తీసుకుని వచ్చింది పద్మావతి. మోకాన పసుపు, పెద్ద కుంకుమ బొట్టు, జారుముడి వేసుకున్న తడితల, కాళ్ళకి చెప్పులు, నడుముకు కట్టు. పద్మావతి చిక్కిన అదో విధమైన అందంతో మెరిసిపోతుంది. పద్మావతి తెల్లగా దంతం బొమ్మలా ఉంటుంది. అలాగే ఉన్నాడు బాబు కూడా. ఏమే నీ కొడుకేం పేరు పెట్టావు అంది కామేశ్వరి పిల్లాడిని చూస్తూ. మంచి పేరే పెట్టావే అంది సాగర్ జవాబిచ్చింది. పీటల మీద కూర్చుని పిల్లాడికి తను రామకృష్ణ ప్రసాద్ అని నామకరణం చేశాడు పూర్ణానందం. తమ్ముడు బాగున్నాడు నాన్న అంటూ వచ్చింది 6 ఏళ్ల పార్వతి. ఆ మాట వింటూ భార్యాభర్తలిద్దరూ గర్వంగా చూసుకోవటం క్రీగంట గమనించింది పద్మావతి. నేను వస్తానండి అంటూ బిడ్డనెత్తుకుని బయలుదేరింది పద్మ. ఇదిగో పద్మ, ఇలా చూడు, నాకు ఆపరేషన్ చేసి పిల్లాన్ని తీశారు. అంచేత నేను పిల్లాన్ని కూడా మోయలేకుండా ఉన్నాను. నీ పిల్లాన్ని కూడా చూసుకోవచ్చు. వాడిని తీసుకుని రేపటి నుంచి ఇక్కడే మామూలుగా పనిచేస్తుండు అంది కామేశ్వరి. ఆ మాటకి కామేశ్వరి ముఖంలోకి చూసింది పద్మ. ఆమె బాలింతరాలు. పూచక పుల్ల అవతల పెట్టే పని ముందే లేదు సరికదా. ఇప్పుడు పిల్లాడిని కూడా సాకలేదు. మరి తను బాలింతే, కానీ తను మాత్రం రేపటి నుంచి పనిలోకి రావాలి అనుకుంటూ పేలవంగా నవ్వుకుని అలాగే నన్నట్లు తల ఆడించి చకచకా వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ గారి అబ్బాయికి ఘనమైన కానుకలే వచ్చాయి. అదే రోజు తన పాతచీర ఒకటి చింపి జుబ్బల్లా చేతితో కుట్టి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ పిల్లాడికి తొడిగి పక్క మీద పడుకోబెట్టి నీరసంగా ఉన్న ఓపిక చేసుకుని ఉయ్యాలలో పడుకోబెట్టి కూర్చుంది పద్మావతి. ఉయ్యాల, పరుపు అన్నీ వేసి ఆర్భాటంగా పిల్లాడిని ఉయ్యాలలో పడుకోబెట్టారు ప్రెసిడెంట్, సతీమణి కామేశ్వరి. తాంబూలం అందుకుని అంతా పాటలు, ఆశీర్వాదాలతో ముంచెత్తారు. సాయంత్రం దేవునికి దీపం పెట్టి 2 చేతులు జోడించి, నువ్వు ప్రసాదించిన ఈ కసుకుందు పెరిగి పెద్దవాడై 10 మందికి ఉపయోగపడే బుద్ధిమంతుడిగా తయారు చేసే శక్తి నాకు ప్రసాదించు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, బాధల్లోనూ, అవమానంలోనూ అన్నిటా మాకు తోడు నీడ నువ్వే. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్న మాటని నిజం చెయ్యి అంటూ మనసారా నమస్కరించింది పద్మావతి. తెల్లవారిన తర్వాత తను పనిలోకి వెళ్ళాలి, తప్పదు. వెళ్ళకపోతే పిల్లాడిని పెంచేందుకు డబ్బులెలా వస్తుంది అనుకుంటూ నెట్టొచ్చింది. కాస్తని ఎర్రనీళ్లు తీసిపోయి అంటూ ఓ ముసలామె సలహా ఇచ్చింది కామేశ్వరికి. ఆవిడ చేయలేదు గనక పని మనిషే దిష్టి తీసి మెటికలు విరిచి ఆ నీళ్లు పారబోసి వచ్చింది. నెల గడిస్తే అప్పుడు అని పద్మావతి కొడుకుని గురించి హేళనగా అనుకున్న అందరికీ ముఖం తిరిగేట్టు చక్కగా ఒళ్ళు చేశాడు బాబు శ్రీకాంత్. తెల్లగా కనుముక్కు తీరు చక్కగా ఉన్న ఆ బిడ్డను చూసి తన బిడ్డతో పోల్చుకోసాగింది కామేశ్వరి. తన కొడుకు 10 పౌన్ల బరువుతో పుట్టాడు. కానీ ఏం లాభం, ఇప్పుడు 7 పౌన్లలోకి వచ్చాడు. దీని దుంపతెగా, దీని కొడుకు రాయిలా ఉన్నాడే అనుకుని క్షణం లేదు. ఎప్పుడైతే రవ్వంత అసూయ బయలుదేరిందో అది దినదిన ప్రవర్ధమానం కాసాగింది. 3 నెలలు తిరిగేసరికి శ్రీకాంత్ పనసతొనలాగా తయారైతే పోతపాలు పడగా రామకృష్ణ ప్రసాద్ పూచిక పుల్లలా తయారయ్యాడు. అది చూసి మండసాగింది కామేశ్వరికి. నా పిల్లాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు, వాడు పీచులా అయిపోయాడు అంటుంటే బాధగా చూసింది పద్మ.
నోరెత్తకుండా ఎన్ని పనులు చేసినా ఈ నసపోదు అనుకుంది భారంగా. ఛీ, వెధవ ఎందుకలా ఏడుస్తాడు అంటూ కసుమనడం. కాస్త పిల్లాడికి పాలు ఇవ్వబోతే ఎలాగైతేనేం కన్నావులే, ఎప్పుడు నీకు వాడిగోలే అంటూ తిట్టుకోవటం ఎక్కువైపోతుంటే విని భరించలేకపోతుంది పద్మావతి. పోని మానేద్దామంటే ఉండే చోటు కూడా కనిపించటం లేదు ఈ పల్లెలో. ఇక్కడ కాదు, పట్నం వెళ్ళి బ్రతుకుదామనుకుంటే అందుకు పిరికితనం అడ్డవచ్చింది. ఆమె ఒక్కతిని వెళ్ళి ఎలా ఉండను, ఎక్కడ ఉండను అనుకోసాగింది. రాను రాను పిల్లాడితో పాటు కామేశ్వరి అసూయ కూడా పెరుగుతూనే ఉంది. శ్రీకాంత్ దోగాడుతూ దగ్గరికి వస్తే తేలు జరులు పాకినట్టు మంచం లబలబలాడుతుంది. మంచం పట్టుకుని నిలవబోతే విసిరి కింద కోలేయటం. ఎందుకమ్మా అలా పసివాడిని పడేస్తారు అని ఉండబట్టలేక పద్మావతి అంటే, ఏమిటే వాగుతున్నావు అంటూ చెంప చెల్లుమనిపించింది కామేశ్వరి. శ్రీకాంత్ని ఇంటి దగ్గర దింపి రావాలంటే చూసేవాళ్ళెవరూ లేరు. రామకృష్ణ పనులన్నీ టైం ప్రకారం చేస్తూ ఉండాలి. ఇదొక పెద్ద సమస్యగా తయారైంది పద్మావతికి. దాని కొడుకు చూడవయ్యా, పందిలా ఉన్నాడు. మన పిల్లాడికి చుక్కల మందులు, బోర్నవిటాలు, హార్లిక్స్లు అన్నీ పట్టుకురా అంటూ పురమాయిస్తే క్షణంలో పట్నం వెళ్ళి అన్నీ తెచ్చాడు పూర్ణానందం. అవన్నీ కలిపి పద్మావతే ఇచ్చింది. బరువు తక్కువ, ఆహారం ఎక్కువ అయ్యి పిల్లాడికి అరెక్క అజీర్తి పట్టుకుంటే నిమిషాల మీద పిల్లాన్ని ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. కాస్త జ్వరం వచ్చిన శ్రీకాంత్కి ఏ మందు వేయలేదు పద్మావతి. 2 రోజులు బాధపడితే దానంతటా అదే తగ్గింది వాడికి. పూర్ణానందం అప్పుడే బయట వ్యవహారాలు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చాడు. రామకృష్ణ నిద్రపోతుంటే తన కొడుకుని ఎత్తుకుని నుంచుంది పద్మావతి. నీ కొడుకు చక్కగా ఉన్నాడే పద్మ అన్నాడు పూర్ణానందం అటు ఇటు చూసి. పద్మావతి మాట్లాడలేదు. జేబులోంచి 5 రూపాయల కాగితం తీసి అటు ఇటు చూసి, నీ పిల్లాడికి ఓ చొక్కా కొని తొడుగు అంటూ ఆమె చేతిలో పెట్టి చకచక లోపలికి వెళ్ళిపోయాడు పూర్ణానందం. ఆ నోటు వంక నిర్లిప్తంగా చూస్తుండిపోయింది పద్మావతి. జేబులోంచి బిస్కెట్లు తీసి కొడుకుకిస్తూ అక్కడే ఉన్న శ్రీకాంత్ చేతిలో ఒకటి పెట్టాడు పూర్ణానందం. నీకేమన్నా మతుందటయ్యా? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్వి, పని మనిషి బిడ్డకి మనవడితో సమంగా పొట్లం తుంచేయిస్తావా అంది కామేశ్వరి తీక్షణంగా. ఏదో చిన్న వెదవని అంటూ నసిగాడు పూర్ణానందం. ఆ రోజు నుంచి మళ్ళీ ఏం తెచ్చినా ఒక పలుకు కూడా విదిలించలేదు పూర్ణానందం. కాలం ఎవరి కోసమూ ఆగదు కనుక, మనిషి గిరగిరా తిరగక తప్పదు కనుక శ్రీకాంత్ పెద్దవాడయ్యాడు. రామకృష్ణ కూడా అదే వయసు వాడైనా అంత చురుకు తెలివి మాత్రం లేదు. మాటలన్నీ వచ్చేశాయి శ్రీకాంత్కి. కామేశ్వరికి అదో మంట. కొడుకు కోసం రకరకాల ఆటబొమ్మలు తెచ్చాడు పూర్ణానందం. బాలి చాపల్యం కొద్దీ కుతూహలంగా రాముడు కూర్చుని ఆడుకునే చోట తను కూడా కూర్చుని బొమ్మలతో ఆడసాగాడు శ్రీకాంత్. కల్లా కపటం లేని పిల్లలిద్దరూ ఆడుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇంతలో కామేశ్వరి పూర్ణానందం వచ్చారు. ఇంకేముంది, తన బిడ్డతో సమానంగా ఆడుతున్న శ్రీకాంత్ని చూసి ఆగ్రహోదగ్ధురాలైంది కామేశ్వరి. ఓరి వెధవా అంటూ చెయ్యి పుచ్చుకొని లాగి యువతల పడేసింది. అంతేనా, దబదబా 4 బాధింది కూడా. ఇదంతా చూస్తూనే ఉన్నాడు పూర్ణానందం. బాబు ఏడుపుకు పరిగెత్తుకుంటూ వచ్చింది పద్మావతి. వెధవా వెధవా అని, వీడి అంతస్తేమిటి వాడి అంతస్తేమిటి అంటూ మండిపడుతుంటే, పిల్లలకి అంతస్తులు తెలుస్తాయా అని అడిగింది కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. తెలియకపోతే తెలుస్తున్న పెద్దదానివి, నువ్వు ఉన్నావుగా అని అడిగింది అక్కసుగా. నాకంటే పెద్దవారు మీరు, మీ అబ్బాయిని దగ్గరికి రానివ్వకుండా చూసుకోండి అంటూ అప్పుడే తన పాకలోకి వెళ్ళింది వేసవిసా పద్మావతి. ఎంత పొగరో చూశారా మండిపోతూ అడిగింది. చూశానన్నట్టు తలూపాడు కామేశ్వరమ్మ మొగుడు. మరి 3వ ఏడికి ఏ బడికి పంపను అనుకుంటూ నెట్టొచ్చింది భారంగా. ఆ రోజంతా పనిలోకి రాలేదు పద్మ. 3 సార్లు కబురు చేశాక మర్నాడు వచ్చింది. మింగమెదుగులు లేకపోయినా మీసాలకు సంపంగ నూనె అని, నీకు జరుగుబాటు లేకపోయినా పనిలోకి రావన్నమాట అని అడిగింది రుసరుసలాడుతూ. ఏం చూసుకుని ఆ పొగరు నీకు అని అడిగాడు పూర్ణానందం. పొగరు మాకుంటే ఏం లాభం, మీ బోటి వారికుంటే ఎప్పటికైనా ఉపయోగం అంటూ అవతలికి వెళ్ళిపోయింది పద్మావతి. పూర్ణానందం పళ్ళు కొరుక్కున్నాడు. వరుసనే 4 రోజులు కొడుకుని తీసుకురాకుండా వచ్చింది పద్మ. ఏమయ్యాడే నీ కొడుకు అంది ఆరాగా. బడికి పంపిస్తున్నాను. ఇంకేముంది, కామేశ్వరి వళ్ళు వేడెక్కిపోయింది. వెధవ పనిదాని కొడుకు బడికి పోవటం, తను కొడుకు దగ్గర కూర్చోవటమా అంతే. 3వ నాడు అట్టహాసంగా అక్షింతలు చేశారు రామకృష్ణ ప్రసాద్కి.
బడిలో చదువు, ఇంటి దగ్గర ప్రైవేటు, ఇది చూసి నవ్వుకుంది పద్మావతి. బాబుగారు, నా పిల్లాడికి కూడా 4 ఏబీసీడీలు నేర్పుతారా? ఏదో నాకు తోచింది ఇచ్చుకుంటాను అని అడిగింది పద్మ. నీ పిల్లాడికేమే చక్కగా దిద్దుతాడు. నిజానికి వాడికి ఏ ట్యూషను అక్కర్లా. అయినా అడిగావు కనుక రేపటి నుంచి తీసుకురా అన్నాడు పంతులు. అది విన్నది కామేశ్వరి. వెంటనే సుడిగాలిలా ప్రెసిడెంట్ దగ్గరికి పోయి, ఏమయ్యా, పేరు పెళ్లివారిది, తిండి ఇంటివారిదని నువ్వు బోలెడు డబ్బు పోసి ప్రైవేటు చెప్పించడం, మరో విధవ నేర్చుకోవటమా అని అడిగింది. కథంతా విని రేపు మాట్లాడతాలే అని హామీ ఇచ్చాడు భార్యకి. మర్నాడు పలకా బలపంతో శ్రీకాంత్ కూడా వచ్చి కూర్చున్నాడు. ఇద్దరికీ మామూలుగా చెప్పాడు పంతులు. భార్యకిచ్చిన వాగ్దానం ఆ రోజు మర్నాడు కూడా నెరవేర్చలేకపోయాడు పూర్ణానందం పనిలో పడటంతో. మూడో నాడు భార్య మళ్ళీ హెచ్చరించటంతో పనులన్నీ మానుకుని అక్కడే కూర్చున్నాడు. పంతులు చెప్పేవారిని తన కొడుకు కంటే శ్రీకాంతే బాగా చెప్పటం అతనిలో కూడా అసూయ రేపింది. అయ్యో పంతులు, నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుని అందరికీ చెబుతున్నావు కనుక నీకు సగం జీతమే ఇచ్చేది అన్నాడు ఖరారుగా. ఆ మాటికి తెల్లబోయాడు పంతులు. అతనేదో అనేలోగా పద్మావతి విని చురుగ్గా చూసింది పూర్ణానందం కేసి. అది చూసి కాస్త తత్తరపడ్డాడు పూర్ణానందం. నా పిల్లాడు వచ్చాడని పాపం ఆయన నోట్లో దేనికిలేండి మట్టి కొట్టడం అని మా అబ్బాయికి మీరు చెప్పొద్దులేండి పంతులు గారు అని. లేవరా కాంత్, పోయి ఇంటి దగ్గర కూర్చుని దిద్దుకో అంటూ వెంటనే లేవదీసి పంపేసింది. విజయగర్వంగా పూర్ణానందం, కామేశ్వరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండే అది గమనించి మనసులోనే అసహ్యపడ్డాడు పంతులు. ఏపాటి సంస్కారం లేని ఇలాంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ఆ ఊరి ప్రజల అమాయకత్వానికి చాలా చింతించాడు కూడా. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ముందే మొదలుపెట్టాడు పూర్ణానందం. ఏరా జోగులు, ఈసారి మనకి పోటీగా ఎవరు నిలబడుతున్నారా అని అడిగాడు. లేదండి, ఈ గ్రామంలో మీకు ఎదురు నిలబడే మగాడెక్కడున్నాడండి అంటూ పొగిడాడు జోగులు. పూర్ణానందం గర్వంగా మీసం మెలివేసుకున్నాడు. కాముడు, ఈసారి కూడా మనమేనే ప్రెసిడెంటు అంటూ భార్యామణి దగ్గర చాటుకున్నాడు గొప్పదనాన్ని. కామేశ్వరి చాలా సంతోషించింది. పద్మావతి ఆ మాట విని మనసులోనే చిరాకు పడింది. ఆ సాయంత్రం పొలం కూలీలకు ధాన్యం కొలుస్తూ, ఏమర్రా, మీరంతా పూర్ణానందం గారిని ఎన్నుకున్నారట గదు అని అడిగింది పద్మావతి. మరి మన ఊరంతటికి డబ్బున్నారు ఆరే గదండి అంటూ జవాబిచ్చారు అమాయకంగా. పద్మావతి మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఏమయ్యోయ్, దాని కొడుకు చూసావా, పద్యాలు పాఠాలు గడగడా చదివేస్తున్నాడు అంది కామేశ్వరి అక్కసగా. ఆ మాటికి భార్య కళ్ళల్లోకి చూసి, దాని కొడుకు సంగతి ఎవడికి కావాలి అని అడిగాడు పూర్ణానందం విసుగ్గా. పంతులు ప్రైవేటు చెప్పడానికి వచ్చాడు ప్రెసిడెంట్ గారబ్బాయికి. మా అబ్బాయికి ఇంగ్లీషు పుస్తకం కావాలన్నారట, ఇదిగో తెప్పించి పెట్టండి అంటూ కొంగును కట్టుకున్న 5 రూపాయలు తీసి పంతులు గారి చేతిలో ఉంచింది. అది అందుకుని, నీ పిల్లాడు చాలా చురుకైన వాడే పద్మ, బాగా చదివించు కష్టపడి అన్నాడు పంతులు. ఆ మాటికి కలువ పువ్వుల్లా వికసించిన మళ్ళీ వెంటనే అలాగే ముడుచుకుపోయింది పద్మావతి. నా దగ్గర డబ్బేది బాబు, పేదవాళ్ళకి చదివేలా వస్తుంది అని అడిగింది భారంగా. ఆ సరస్వతి ప్రసన్నం ఉంటే మీవాడే గొప్పవాడిపోవచ్చు. ఆ మాట విన్న కామేశ్వరి, అవుతాడు, ఎందుకవడు, మీలాంటి వాళ్ళంతా అందలానికి ఎక్కిస్తుంటే అవకేం చేస్తాడు అని తీక్షణంగా చూస్తుంది మాస్టర్ వంక. నా బిడ్డ అంటే మీకెందుకంత కంటగింపు? ఈ ఊళ్ళో చాలామందే పిల్లలు వాడి ఈడు వాళ్ళున్నారు. వాళ్ళందరినీ వదిలి నా బిడ్డనే ఆడిపోసుకుంటారు దేనికి? భరించలేక అడిగింది పద్మావతి. ఆ మాటకి కాస్త తగ్గింది కామేశ్వరి. ఇంతలో పంతులు గారు కలుగచేసుకుని రామకృష్ణ చేత పుస్తకాలు తెప్పించటంతో కాస్త సర్దుకుంది వాతావరణం. ఆ ఇంగ్లీషు పుస్తకం వాడికి కూడా పట్టరండి అంది కామేశ్వరి. అలాగేనన్నట్లు తల ఊపాడు. అందుకే పుస్తకాలు కూడా తెచ్చాడు. తెచ్చి వారం రోజులైంది. పుస్తకం తెరిచిన పాపాన పోలేదు. ఏమయ్యా మాస్టారు, ఆ ఇంగ్లీషు పుస్తకం చెప్పవేం? మీ అబ్బాయికి ఇంకా ఏబీసీడీలు 4 బళ్ళు రాలేదు. వెధవ బళ్ళు 2 వస్తే చాలే, పుస్తకం చెప్పు. పూర్ణానందం మాటకి, అలాగే, నాదేం పోయింది అని ఊరుకున్నాడు పంతులు. శ్రీకాంత్ ఆ పుస్తకం నెల రోజుల్లోనే పూర్తి చేశాడు. ఎంత పాఠం ఇచ్చినా చక్కగా అప్పచెప్పేస్తుంటే పంతులే ముచ్చటపడేవాడు. ఎందులో చూసినా బావే ఫస్టు. పైగా తల్లి పేదదని అంతర్గతంగా పంతులకి కూడా సానుభూతి ఉంది. తన కులస్తురాలే అని తెలిసినప్పటి నుంచే అతని మనసు మరింత జాలి, సానుభూతితో నిండిపోయింది. ఎంతైనా చూడు, ఆ పంతులకి ఆ వెధవంటే అభిమానమేనయ్యా. వాడికి చెప్పినట్లు మనవాడికి చెప్పితే ఎందుకు రావు అంది భర్తతో కామేశ్వరి. పోనిద్దు, స్వతహాగా వాడు తెలివైనవాడు, మనవాడికి ఓపిక తక్కువ.
ఓ ఏడాది గడిస్తే మనవాడు బాగానే చదువుతాడు. ఏడ్చినట్టుంది తెలివి. ఏడాది చదువు సరిగ్గా లేకపోతే ఇక్కడే కూర్చుంటాడు. వాడేమో మరో క్లాసుకు పోతాడు. వాడు ముందుండాలి, వాడు వెనుక ఉండాలి. అర్థమైందా? కంగుమనే భార్య కంఠానికి హడలిన ప్రెసిడెంట్. అర్థమైందని తల ఊపాడు. ఇదిగో పంతులు, ఈ ఏడు ఆ శ్రీకాంత్ గాడిని ఫెయిల్ చెయ్యి, లేకపోతే నీకు ఊళ్ళో తిండి పుట్టదు. పూర్ణానందం మాటలకి సంతోషించలేదు సరికదా. పసివాడి మీద ఏదో పట్టుదల సాధిస్తున్న పూర్ణానందాన్ని చూసి మనసులోని ఏవగించుకున్నాడు. ఎందుకని? ఆ అబ్బాయి బాగా చదువుతాడు. చదివే వాళ్ళని కావాలని ఫెయిల్ చేయటం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. అవన్నీ అనవసరం నీకు. చెప్పింది చెయ్యి. నిప్పులు కురిపిస్తూ అని వెళ్ళిపోయాడు పూర్ణానందం. మాస్టర్ గారికి 5 పిల్లలు. ఆ పిల్లలకి భార్యకి తిండి పెట్టాలంటే నీతి నిజాయితీలకు సమాధి కట్టక తప్పదు. మనసు చంపుకుంటూ ఆ 7 పరీక్షల్లో ఫెయిల్ చేశాడు శ్రీకాంత్ని. 2వ తరగతి తన బిడ్డ తప్పాడని తెలిసి నిలువునా కూలిపోయింది పద్మావతి. మా అబ్బాయి బాగానే చదువుతాడని అన్నారుగా అని అడిగింది బాధగా. దానికి జవాబేం ఇవ్వలేకపోయాడు మాస్టారు. ఏమే, నీ కొడుకు ఫెయిల్ అయ్యాడటగా, తీసుకువచ్చి ఇక్కడ పడేయ్. నీతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. రేపొద్దున మాకు పాలేరుగా పనికి వస్తాడు అంది కామేశ్వరి అనడంతో ఎవరికీ తెలియని తన పిల్లాడి గురించి వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుమానంగా వీళ్ళ పని అయి ఉంటుందని చీకటిలో గ్రహించిన పద్మావతి కుతకుత ఉడికిపోయింది. కామేశ్వరి అవతలికి వెళ్ళాక చూసి భద్రకాళిలా ప్రెసిడెంట్ గదిలోకి వెళ్ళింది పద్మావతి.